హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి మీ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అవ్వి వెళ్ళలేకపోతున్నారు అనేవి టారో కార్డ్స్ డెక్ ద్వారా చూద్దామండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అవ్వి వెళ్ళలేకపోతున్నారు. ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అవ్వి వెళ్ళలేకపోతున్నారు. హార్ట్ బ్రేక్ అయిందండి వాళ్ళకి. అంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ప్రజెంట్ అయితే ఉన్నారండి. దాని నుంచి రికవరీ అవ్వాలంటే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీ దగ్గర ఉండాలన్నమాట. అందుకని వాళ్ళు మూవ్ ఆన్ అవ్వి వెళ్ళలేకపోతున్నారు. 3 ఆఫ్ సోర్స్ అనమాట. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కానీ మనసులో దాచిపెట్టుకొని ఉంటున్నారనమాట. మీ మీద జెన్యూన్ లవ్ ఉంది కాబట్టి ఈ ఫీలింగ్స్ అన్నీ దాచిపెట్టుకొని ఉన్నారు. అందుకని వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వి వెళ్ళలేకపోతున్నారు. ది ఫూల్ కార్డ్ అంటే ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని, న్యూ స్టార్ట్ చేయాలని అయితే ఎదురు చూస్తున్నారనమాట. వాళ్ళు మళ్ళీ ఎంత దూరంలో ఉన్నా, ఎంత జర్నీ చేసి అయినా సరే మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళు అయితే చూస్తున్నారనమాట. గతంలో మీ పట్ల కొంచెం కేర్లెస్గా ఉన్నా కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అట్లా లేకుండా మీతో న్యూ బిగినింగ్ చేయాలని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి. ఇక్కడ డిప్రెషన్లో ఉన్నారండి వాళ్ళు. అంటే మీ గురించి ఆలోచిస్తూ బాగా డిప్రెషన్ అవుతున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది. ది మెజిషియన్ అండి. మెజిషియన్ అంటే అన్ని ఏదైనా చేయగలరండి వీళ్ళు. మ్యానిపులేట్ చేసి మీతో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయగలరండి. ఏదైనా చేయగలరు వీళ్ళు. డెసిషన్ అనేది వీళ్ళ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నిర్ణయం అనేది వీళ్ళు తీసుకోగలరని మనకి కార్డ్స్ చెప్తున్నాయి. అంటే మీ గురించి ఎక్కువగా డిప్రెషన్ అవుతున్నారు కాబట్టి, మీ గురించి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోలేకపోతున్నారు అనమాట.